రెహమాన్ గారు, ఇంకో అంశం ఏంటంటే ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం బృందం అయితే మాత్రం తావూస్లో పర్యటిస్తుంది. పెట్టుబడులే లక్ష్యంగా అంటే అక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 6 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈసారి తావూస్ పర్యటన అయితే కొనసాగుతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు పెట్టుబడులు? ఇటుపక్క ఏమో రేవంత్ రెడ్డి బృందం కూడా విశ్వ ప్రయత్నం చేస్తుంది. నిన్న 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అయితే మాత్రం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల యొక్క పర్యటన ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్ గా ఇద్దరు తమ తమ రాష్ట్రాల పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నారు. యూనిలివరు అట్లానే మిగతా సంస్థలు కూడా ఇక్కడ అక్కడ కొన్ని పెట్టుబడులకైతే అవకాశాలు ముందుకొచ్చినాయి. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక రాజధాని లేకపోవడం, అసలు వచ్చి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలనేటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అంటే ఒకటే రాజధాని ఉంటది, ఒకటే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి సిగ్నల్, అట్లానే కేంద్రంలో కీలకంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఉండడం చేత ఆ కొంత పెట్టుబడికి ఆయన అక్కడ భరోసా ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక హైదరాబాద్ కు తెలంగాణకు అయితే తిరగలేదు. ఇది అభివృద్ధిలో కానీ లేకపోతే ఒక స్టెబిలిటీ కానీ లేకపోతే స్థిరత్వం ఇదంతా ఉంది. తెలంగాణకు ఖచ్చితంగా పెట్టుబడుల సంఖ్య బాగానే పెరుగుతా ఉన్నది. రాకెట్ తయారీ పరిశ్రమకు కూడా ఇక్కడ ముందుకొచ్చారు. అట్లానే అనంతగిరి కొండల్లో కూడా ఒక రిసార్ట్స్, అంటే అది చాలా పర్యాటక ప్రాంతానికి నిజానికి అనువైనటువంటి ప్రాంతం. ఖచ్చితంగా ఇక్కడ కూడా భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు పెట్టుబడులు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో తెలంగాణ కూడా భారీగా పోటీ పడుతుంది. ఆంధ్ర కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనపడుతుంది. రవి, అంటే ఈ చంద్రబాబు నాయుడు అంటే మార్కును చాటుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఒక పక్క రేవంత్ రెడ్డి కూడా దాదాపు గతంలో 40,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఈసారి దాన్ని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బృందం కూడా పర్యటిస్తుంది. మొన్న సింగపూర్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు దావోస్ పర్యటన విషయానికి వస్తే అంటే ఎప్పుడు కూడా పెట్టుబడులకి స్వర్గధామి హైదరాబాద్ విషయానికి వస్తే. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యారు కాబట్టి ఆయన బృందం ఏ విధంగా మార్క్ చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు రెహమాన్ గారు? అంటే డెఫినెట్ గా పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి అనువైనటువంటి ప్రాంతం ఏదనేది ప్రధానంగా చూస్తారు. ఎక్కడ డబ్బులు పెట్టడం ద్వారా తమ పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయి, ఇది ఎక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా రెట్టింపు అవుతాయి, ఎక్కడ అనువైనటువంటి ప్రాంతాలు అనేటివి చూస్తారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి ఒక సిగ్నల్ ఇవ్వగలిగాడు వాళ్ళకు కూడా. అంటే మాకు ఒక రాజధాని ఉంది, కేంద్రంలో మా పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ అంటే పెట్టుబడులు పెట్టుకుంటే ఆంధ్ర కూడా, అంటే గతంలో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉండింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దాన్ని దాటి తన మార్కును చాటాలన్నటువంటి ప్రయత్నం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఎంతో కొంత గతంతో పోలిస్తే పెట్టుబడులు ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నాడు. అయితే హైదరాబాద్కు ఉండే బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా హైదరాబాద్ పెట్టుబడులకు ఉండేటువంటి వాతావరణమే కానివ్వండి, మిగతా అంశాలే కానివ్వండి చాలా కీలకంగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక సేఫ్ అనేటువంటి ఇది కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా హైదరాబాద్ ఎక్కువ ఆకర్షిస్తుంది అనేటువంటిది నిర్వివాదాంశం.